టీడీపీ నుండి సప్తగిరి ప్రసాద్ గారు మొదట చంద్రబాబు మాట్లాడుతూ కూడా జంతు కళేబరాలు ఇవన్నీ అని మాట్లాడారు. కానీ ఇప్పుడు సిట్ విచారణలో తేలింది పామ్ ఆయిల్ లేదంటే ఇతర రసాయనాలు. సో దీనికి సంబంధించి కూడా తప్పుడు ఆరోపణలు చేశారు కాబట్టి వైసీపీ మళ్ళీ ప్రశ్నిస్తుందని మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా సిట్ విచారణలో నిందితుల్ని సాక్షుల్ని భయపెడుతున్నారు ఆధారాలు బయటికి రాకుండా. నెయ్యి భాగోతాన్ని ఒక వాట్సాప్ చాట్ కూడా చాట్ రూపంలో బయటకు వచ్చింది అనేది కూడా ప్రస్తుతం చెక్కలు కొడుతుంది. మీ కామెంట్ ఏంటి దీనికి సంబంధించి? సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తిరుమల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం. తిరుమల అంటే లడ్డుకు ఒక ప్రత్యేకత, ప్రసాదానికి ఒక ప్రత్యేకత గుర్తింపు ఉంది. ఆ లడ్డు తయారీలో అనిమల్ ఫ్యాట్ కానీ, కల్తీ నెయ్యి కానీ, ఇతర వెజిటబుల్ ఫ్యాట్స్ అన్నీ కూడా వినియోగించారని చెప్పేసి ఆరోపణ చేయడం జరిగింది. దీనిపైన ఒక పెద్ద మనిషి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారుల్ని కలిపి సిబిఐ ఆధ్వర్యంలో ఒక సిట్ వేసింది. సిబిఐ ఆధ్వర్యంలో సిట్ అంటే ఇట్స్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఇన్ ది కంట్రీ. దేశంలోనే అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ. పైగా దీన్ని కాన్స్టిట్యూట్ చేసింది సుప్రీంకోర్టు. దీన్ని పర్యవేక్షిస్తా అనేది కూడా సుప్రీంకోర్టే. దేశ అత్యున్నతమైన న్యాయస్థానం పర్యవేక్షిస్తాను. మొత్తం విచారణలో ఇప్పటికి 15 మంది అరెస్ట్ అయినారు. దొంగలన్నీ కూడా దొరుకుతున్నారు. వైవి సుబ్బారెడ్డి యొక్క పిఏ కానీ ఇంకొకరు కానీ ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఇంతటితో ముగిసిపోలేదు, ఇంకా జరుగుతూ ఉంది. చాలా మంది వస్తారు. ఇంకా గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు దడుపుకునే వాళ్ళందరూ కూడా వస్తారు. ఈ లోపలనే అదేదో సినిమాలో పోసాని కృష్ణమురళిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి సెల్లులు వేసి ఎస్ఐ గారు కొట్టడానికి ముందే లాఠీ ఎత్తంగానే ఊరు నాయన ఊరి దేవుడా కాపాడండి కాపాడండి అని అరుస్తాడు చూసిన. ఆ విధంగా అసలు ఇన్వెస్టిగేషనే ఇంకా ఒక కన్క్లూజన్ రాకముందే అరుస్తున్నారు వైసీపీ నాయకులు. మమ్మల్ని అన్యాయం చేశారు, మాకు అక్రమం చేశారు, ఇది తప్పు జరిగిపోయింది, అక్కడ తప్పు జరిగింది. ఏం తప్పు జరిగిపోయింది? ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నది ఎవరు? సిబిఐ, అత్యున్నత న్యాయస్థానం. ఉండండి, వినండి, ఆవేశపడ గట్టిగా అరిస్తే ఏం రాదు. పైగా వీళ్ళ నాయకుడే డిమాండ్ చేశాడు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగింది అనే మాట చెప్పంగానే వైసీపీ నాయకులు ఏం చేశారు తెలుసా? తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, సిబిఐ విచారణ జరిపించండి, మీకు దమ్ముంటే ఉంటే జరిపించండి అన్నారు. అది ఎట్లా దేవుడి దయాన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వీళ్ళు కోరుకున్నట్టే సిబిఐ విచారణ జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ సిట్ కాన్స్టిట్యూట్ జరుగుతూ ఉంది. నిన్న బెయిల్ పిటిషన్ వేసినప్పుడు దాన్ని రిజెక్ట్ చేస్తూ చెప్పారు ఎవరు? పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు గవర్నమెంట్ తరఫున, సార్ వీళ్ళకి నిందితులు బెయిల్ ఇవ్వకూడదు, వీళ్ళు చాలా పెద్ద నేరస్తులు, ఇక్కడ నెయ్యి తప్పించి అన్ని వాడున్నారు, నెయ్యి కల్తీ జరిగింది అనేది పక్కాగా ఎస్టాబ్లిష్డ్. వైసీపీ నాయకులు కూడా దాన్ని రిజెక్ట్ చేయటంలో గట్టిగా ఎవరు? ఇక్కడ నెయ్యిలో కల్తీ జరగలేదు అని ఏ నాయకుడు కౌంటర్ చేయటంలా. అనిమల్ ఫ్యాట్ ఉంది, పిగ్ ఫ్యాట్ ఉంది, వెజిటబుల్ ఫ్యాట్ ఉంది అన్నారు కదా, అది నిరూపించబడలేదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు. ఈ లోపల ఎందుకు గోల గోల అరుసుకుంటా, కక్కుకుంటా, దగ్గుకుంటా మీరు? నాకు అర్థం కాదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టిల్ గోయింగ్ ఆన్, ఇంకా తుది దశకు చేరలేదు. ఇప్పటికి 15 మంది అరెస్ట్ అయినారు. మీరు చేసినటువంటి వ్యవహారాలన్నీ బయట వచ్చింది. మీరు అగ్రిమెంట్ చేసుకునేది ఎవరితో? వైష్ణవి డైరీతో, ఏఆర్ డైరీతో. మధ్యలో బోలే బాబా గారు ఇంటర్ఫేర్ అయ్యి ఈ విధంగా చేసినాడు. క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయ్యి ప్రూవ్ అయిపోయింది. అది వదిలిపెట్టేసి ఊరిక రాద్ధాంతం చేసుకుంటే ఏమొస్తుంది? నేను ఇప్పటికైనా మించిపోయింది ఏంలే. నేరుగా పోయి వెంకటేశ్వర స్వామి దగ్గర నిలబడుకుని అఖిలాండం ఏదో పొరపాటు జరిగిపోయిందని చెప్పుకుంటే ఏదైనా స్వామి కరుణించే అవకాశం ఉంది. అది వదిలిపెట్టేసి అడ్డదిడ్డంగా అడ్డగోలు వాదనలు చేస్తూ ఇంకా నిరూపించలేదు, ఇంకా నిరూపించంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, నిరూపిస్తారు. ఎస్టాబ్లిష్ అయిపోయింది, ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని వచ్చేసింది. ఇన్వెస్టిగేషన్ చేస్తానది సిబిఐ, అత్యున్నత న్యాయ విచారణ సంస్థ. ఇక్కడ మీకు ఏం డౌట్స్ ఉన్నాయి? మీకు ఇప్పుడు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు సార్ 15 మంది నిందితులు, ఇంకా కూడా దాదాపు 20 మందిని ఇంకా విచారణ పరిధిలోకి తీసుకురావాల్సి వస్తుంది. సాక్షులు వస్తాయంటే బెదిరించే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి కల్తీ నెయ్యే కాదు, కల్తీ మద్యమే కాదు, తిరుమల కొండపై అన్నదానంలో జరిగేటువంటి నిత్యాన్నదాన ప్రసాదంలో కూడా నాసి రకమైన వస్తువులు వినియోగించి వాడుకున్నారు, దోచుకున్నారు, దాచుకున్నారు. ఇది యథార్థం, నిజం.
కాదని చెప్పి మన కరుణాకర్ రెడ్డి గారు పోయి చెప్పారు కదా, ఈ లేచినటువంటి రిమాండ్ రిపోర్ట్లు ఎక్కడ కల్తీ నెయ్యి గురించి ప్రస్తావించలేదని చెప్పి ఆయన చెప్పాడు. ఆ రిమాండ్ రిపోర్ట్ బాగా చదివితే తెలుస్తుంది. దాంట్లో పారాగ్రాఫ్ నంబర్ 21 లో నెయ్యి కల్తీ జరిగిందని రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. ఇప్పుడు సిబిఐ ఒక రిమాండ్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఆషామాషిగా గుడ్డిగా ఇవ్వదు. ఎన్డీబీఎల్ ల్యాబ్ నుండి రిపోర్ట్స్ తెప్పించుకొని రైట్. ఆ రిపోర్ట్స్ మొత్తం మీద కల్తీ జరిగింది, మొత్తం మీద కల్తీ జరిగిందంట, విచారణ జరుగుతుంది ఇంకా ఆధారాలు. కానీ ఒకటి చెప్తాను సార్, వినండి సార్. ఈ చర్చ ద్వారా చెప్తున్నాను, నెయ్యి కల్తీ జరిగింది, ఇది యథార్థం. అన్నిటికన్నా పెద్ద కోర్టు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడి యొక్క సన్నిధి, ఆయన పెద్ద న్యాయమూర్తి. ఆయన ఇప్పుడు అక్కడ ఇట్లాంటి విచారణలు, ట్రయలు, ఛార్జ్ షీటు, రిమాండ్, డిబేట్లు, చర్చలు అంతా ఏముండవు. సింపుల్ గా జడ్జిమెంట్ ఉంటుంది. ఆ జడ్జిమెంట్ ఎంత ఘోరంగా ఉంటుందంటే అత్యంత దారుణంగా ఉంటుంది. ప్రకృతి విధించే జడ్జిమెంట్ అది. వెంకటేశ్వర స్వామి విధించే జడ్జిమెంట్ అత్యంత దారుణంగా ఉంటుంది. గుర్తు పెట్టుకోండి. ఇప్పటికే మీరు అధఃపాతాళానికి పడిపోయి ఉన్నారు, ఇప్పటికే అధఃపాతాళంలో ఉన్నారు, తప్పు చేశారు, నెయ్యిని కూడా దోచుకున్నారు, కల్తీ నెయ్యి వాడి స్వామి వారిని అపవిత్రం చేశారు. కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారే ఈ టీవీ డిబేట్లలో గట్టి గట్టిగా అరిచేస్తే జనాలు నమ్మేస్తారు అనేటువంటి భ్రమంలో ఉండొచ్చు. గట్టిగా అరవండి, ఇబ్బంది లేదు, బాగా అరవండి. కానీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో న్యాయం అత్యంత బలంగా ఉంటుంది, తీర్పు అత్యంత దారుణంగా ఉంటుంది మీకు. రైట్ ప్రసాద్ గారు.